హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏపీలో కొత్త పెన్షన్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ రీసెంట్‌గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతనైతే మంత్రివర్గం సమావేశం అయితే అయింది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలకమైన అంశాలైతే తీసుకున్నారనమాట. ఇందులో భాగంగా కొత్త పెన్షన్‌లకు సంబంధించి క్యాబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. క్యాబినెట్ అందించినటువంటి ఈ యొక్క కొత్త పెన్షన్‌లు ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. విత్ ప్రూఫ్స్‌తో సహా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేటివి మన ఛానల్‌లో పోస్ట్ చేయబడతాయి. రెగ్యులర్ కంటెంట్ అనేది ఫాలో అప్ చేస్తాము. మీకు అన్ని రకాలుగా మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లో గనుక వచ్చినట్లయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ భేటీలో పలు కీలకమైన ప్రతిపాదనలకు ఆమోదం అయితే లభించిందనమాట. ఈ క్యాబినెట్ మీటింగ్ మనకు 2 డేస్ బ్యాక్ అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి అవకాశం అయితే ఇచ్చారు. అది ఎవరికంటే అమరావతి పరిధిలోని అనాథలు, భూమి లేని పేదలకు పింఛన్ల మంజూరు చేయాలనే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనాథ పిల్లలకు పింఛన్ల మంజూరుపై ఇప్పటికే సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయం అయితే తీసుకున్నారు. అలాగే భూమి లేని పేదలకు పింఛన్ల మంజూరు కోసం సిఆర్డీఏ ఇప్పటికే దరఖాస్తులు కూడా ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్ ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అమరావతి పరిధిలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేదలకు, అనాథ పిల్లలకు పింఛన్లు అందించాలని నిర్ణయించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. అంటే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. ఎవరికంటే ఇక్కడ మనకు అమరావతి పరిధిలో భూములు అనేటివి సేకరించారనమాట. అమరావతి నిర్మాణం కొరకు అక్కడ ఉన్నటువంటి అనాథలకు మరియు భూమి లేని పేదలకు సంబంధించి అయితే పెన్షన్ల మంజూరు అనేది జరగబోతుంది. వీరికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి తీసుకొని ఉన్నాము అని చెప్పి చెప్తున్నారనమాట. అటువంటి వాళ్ళకి సంబంధించి అయితే మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందనమాట. ఈ కేటగిరీ కింద పెన్షన్స్ అనేటివి 5,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట రైతులకు మరియు ఈ యొక్క అనాథ పిల్లలకు సంబంధించి మరియు భూమి లేని పేదలకు సంబంధించి అయితే ఈ యొక్క పెన్షన్స్ అనేటివి ఇవ్వాల్సిందిగా అయితే సిఆర్డీఏ నిర్ణయించిన విషయానికి అనుగుణంగా మనకు క్యాబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. ఇది కొత్త పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి సమాచారం. ఇది క్యాబినెట్ ద్వారా వచ్చినటువంటి సమాచారం కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా తెలుసుకోవాలని ఈ వీడియో అయితే చేశాను. అంతే తప్ప ఇక్కడ కొత్త పెన్షన్లు అనగానే 50 ఏళ్ల పెన్షన్స్, అదేవిధంగా దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్స్, డిఎంహెచ్ఓ పెన్షన్స్, ఇలా వృత్తుల వారీగా వచ్చేటువంటి పెన్షన్స్, విడో పెన్షన్స్ ఇవి కాదండి. కేవలం ఇక్కడ అమరావతి పరిధిలో ఉన్నటువంటి పేదలకు, అనాథలకు సంబంధించి మాత్రమే, అది కూడా భూమి లేని పేదలకు మరియు అనాథ పిల్లలకు సంబంధించి మాత్రమే పెన్షన్లు అనేటివి ఇస్తుందన్నమాట గవర్నమెంట్. ఇవి వచ్చేసి 5,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. వీటికి సంబంధించి ప్రొసీడింగ్స్ అనేటివి ఆల్రెడీ జరిగి ఉన్నాయి. వారికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు కాబట్టి మేబీ మనకు మార్చి నెలలో అయితే వారి పెన్షన్స్ అనేటివి ఎనేబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే మనకు ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఫిబ్రవరికి సంబంధించినటువంటి పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు ప్రభుత్వం ఒకరోజు ముందే పంపిణీ చేయనుంది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం సెలవు అయితే రావడం జరిగిందనమాట. జనవరి 31వ తేదీనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. 62.94 లక్షల మంది పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వము 2,731 కోట్లను అయితే ఇప్పటికి విడుదల చేసిందనమాట. రేపటి నుంచి అంటే మనకు జనవరి 31వ తేదీన అయితే ఉదయం 7 గంటల నుంచి అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అనమాట. సచివాలయం అధికారులు మీ యొక్క ఇంటి దగ్గరికి వచ్చి మీకు పెన్షన్ అనేది అందిస్తారు. తిరిగి మళ్ళీ ఎప్పుడు ఇస్తారంటే ఫిబ్రవరి 2వ తేదీన ఇస్తారు. జనవరి 31వ తేదీన ఇస్తారు. ఆ రోజు ఎవరైనా తీసుకోకుండా మిస్ అయినట్లయితే తిరిగి మళ్ళీ మీరు ఫిబ్రవరి 2వ తేదీన తీసుకోవాలి. ఎందుకంటే ఫిబ్రవరి 1 సెలవు, ఆ రోజు వర్కింగ్ డే కాదు కాబట్టి సచివాలయం స్టాఫ్ అవైలబుల్ అయితే ఉండరు. మనకు ఫిబ్రవరి 2వ తేదీన అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. ఈ 2 తేదీల్లో మాత్రమే పెన్షన్స్ అనేవి పంపిణీ చేస్తారు. ఇది ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. నెక్స్ట్ వచ్చేసి 50 సంవత్సరాల పెన్షన్స్ ఎప్పుడంటే ఏప్రిల్ నుంచి అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి 50 ఏళ్ళ పెన్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ 50 ఏళ్ళ పెన్షన్స్ అనేటివి బీసీలకు అయితే ఇస్తామని చెప్పి పర్టికులర్గా మెన్షన్ చేశారు మేనిఫెస్టోలో. బీసీ సబ్ ప్లాన్లో భాగంగా అయితే బీసీ అభ్యర్థులు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఆ యొక్క కుటుంబానికి సంబంధించి ఎవరైనా
ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉంటే వారికి మేము పెన్షన్ ఇస్తామని చెప్పి పర్టికులర్గా మెన్షన్ చేశారు. ఈ పెన్షన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారనమాట. ఏప్రిల్ నెల నుంచి అయితే 50 ఏళ్ల పెన్షన్లకు అప్లికేషన్స్ జరుగుతాయి. ఎలాంటి డోకా లేదు. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ముందు రోజుల్లో అందిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మరొక ఇన్ఫర్మేషన్ ఉంది పెన్షన్లకు సంబంధించి. ప్రతి జిల్లా నుంచి 200 కొత్త అప్లికేషన్స్ అనేటివి జరుగుతాయి. సో అయితే వీటికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి గతంలో దరఖాస్తులు చేసుకున్నటువంటి వారి యొక్క పేర్లు అనేటివి గ్రామ వార్డు సచివాలయంకి అయితే ఎనేబుల్ అయి ఉన్నాయన్నమాట. సో వారి దగ్గర నుంచి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్స్ అనేవి తీసుకోబోతున్నారు. ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే వస్తున్నాయండి. అది కూడా ఎవరైతే డయాలసిస్ రోగులు ఉన్నారో, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారో, అంటే మన ప్రభుత్వం అందించేటువంటి 10,000 రూపాయల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించి కొత్త అప్లికేషన్స్ అనేటివి ఫిబ్రవరి నెలలో జరుగుతాయి. నేను తప్పనిసరిగా ఆ యొక్క అప్లికేషన్స్ ప్రూఫ్స్ అన్నీ కూడా మీకు పెడతాను. సో ఖచ్చితంగా ఉన్నటువంటి సమాచారం అన్నమాట ఇది. సో 10,000 రూపాయల కేటగిరీలో పెన్షన్స్ అనేటివి వస్తాయి. సో నేను తప్పకుండా ఈ వచ్చే నెల అంటే ఫిబ్రవరిలోనే అప్లికేషన్ జరుగుతాయని చెప్తున్నారనమాట. ఈ కేటగిరీలో వచ్చేసి కిడ్నీ, లివరు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటువంటి వాళ్ళు, డయాలసిస్ రోగులు అయితే ఉన్నారనమాట. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో అలానే మనకు పెన్షన్లకు సంబంధించి మరొక సమాచారం ఏంటంటే సదరం సర్టిఫికేట్స్ అనేవి మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెలలోనే అప్లికేషన్స్ అనేవి జరుగుతాయి. స్లాట్స్కి సంబంధించి తప్పకుండా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలా ఫిబ్రవరి నెలలో పెన్షన్లకు సంబంధించి పర్టికులర్గా 3 అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఒకటి 10,000 రూపాయల పెన్షన్ సంబంధించినటువంటి అప్లికేషన్స్, అలానే సదరం సర్టిఫికేట్ సంబంధించి ముఖ్యంగా స్లాట్స్ బుకింగ్, అలానే ఇప్పుడు అనాథ పిల్లలకు అమరావతి పరిధిలో ఉన్నటువంటి భూమి లేని రైతులకు సంబంధించి అయితే ప్రభుత్వం అందించబోతున్నటువంటి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ 3 అప్డేట్స్ మీద మీకు ఫాలోఅప్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది రెడీ చేస్తూ ఇలా వీడియోస్ రూపంలో అయితే తెలియజేస్తాను. అఫీషియల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే పోస్ట్ చేయబోతుంది. ఎలాంటి ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ కాదు మన ఛానల్లో. మీకు రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే నాకు ఒకసారి లైక్ చేసి హైప్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.